అందరికి నమస్కారం. ఈ ఫోటోలో కనబడుతున్న కుర్రోడు ప్రవీణ్ పగడాల గారిని చంపింది మా వాళ్ళే, మా హిందువులే చంపారు. ఎవరైనా పాస్టర్లు కాదు, మళ్ళీ ప్లాస్టర్లు ఇంకేమైనా మాట్లాడితే మా జోలికి వస్తే ఇంకా దారుణంగా ఉంటది పరిస్థితి అని ఆయన అంటున్నారు. ఈ కారణం ఎవరు అంటే హిందువులు చంపారు అంటే హిందువులందరూ ఇంత ఉగ్రవాదంగా ఇంత దారుణంగా ఉంటారా? మరి చాలా మంది హిందువులని మేము చూస్తున్నాం కదా. చాలామంది ప్రేమ కలిగి ఎంతో ఐక్యతగా, ఉదయం అయితే ఒక బ్రదర్ అయితే ఆయన హిందువే, కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే ఇది చాలా దారుణమండి. ఎన్ని మాటలున్నా ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఈ రకంగా చంపడం, ఒకవేళ హత్య అయితే కానీ చంపడం ఇది చాలా దారుణం, ఇది జరగకూడదు అలాగా అని ఆయన అంటున్నారు. ర్యాలీలు అంత రాస్తారోకలు చేసి నేను అన్నాను అది అలా చేయడం కరెక్ట్ కాదేమంటే రాస్తారోకలు ర్యాలీలు అంటే ఎందుకు చేయకూడదండి, చేయాలి, చేసినప్పుడే మరి కేసు అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా అన్నారు. ఇక మరి అందరూ అతను కూడా హిందువే కదా, అతను ఎందుకు మరి అంత సాఫ్ట్గా ఉన్నాడు? మరి ఇటువంటి వ్యక్తులు ఈరోజు ఇంత పబ్లిక్గా అతను మేమే చంపాము, మా హిందువులే చంపారు అంటున్నాడంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు అతన్ని మనం ఇక హిందువులు మీరే ఒకసారి ఆలోచించండి, అతని గురించి మీరే ఒకసారి. అంటే ఒక బాగా చెప్పాడు, ఒక సూపర్ హ్యాపీ మంచిగా చెప్పాడని మీరు అందరు అనుకుంటారా? లేకుంటే మీరు మానవత్వం కలిగి తోటి మనిషిగా అతను చనిపోయి తన కుటుంబం వేదనలో ఉంటున్నప్పుడు మేమే చంపాము అని అంత బహిరంగంగా, అంత వ్యంగ్యంగా, అంత అంత హేళనగా మాట్లాడడం అది తప్పు అని మీరు అతని బుద్ధి చెప్తారా అనేది ఇక మీ ఇష్టమే. ఇక మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. లేదంటే ఇప్పుడు కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఇంకా ఉన్నారు కదండి బ్యాచ్, అందరికి కూడా మరి హ్యాపీ అనిపిస్తుందో మరి ఏమనిపిస్తుందో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు దేశంలో మత కల్లోహాలను సృష్టించడానికి, మతపరమైనటువంటి హత్యలు జరగడానికి ఇటువంటి వాళ్ళను పురికొల్పుతున్నారు. ఈరోజు క్రైస్తవ్యం మీద పడి ఏడిచేవారు కనబడుతున్నారు. అసలు ఎప్పుడైనా క్రైస్తవ్యము ఈ రకంగా ఒకరిని చంపాలా, ఒకరిని మేమే చంపాలా, మేము చంపి మా బలమేట చూపించాలా అని ఎప్పుడైనా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చూపించారు అటువంటి ఆలోచన, లేకుంటే అటువంటి పని ఏమైనా చేశారా? ఈరోజు క్రైస్తవ్యం దేన్ని బోధిస్తుంది? చంపాలని బోధిస్తుందా? నరకాలని, హింసించాలని బోధిస్తుందా? లేదు, ప్రేమను, శాంతిని బోధిస్తుంది క్రైస్తవ్యం. అటువంటి క్రైస్తవ్యం మీద పడి ఏడవడం అనేది అది మీకు అలవాటైంది, బట్ వదిలేద్దాం. కానీ ఇంత దారుణంగా పబ్లిక్లో మా వాళ్ళు చంపారు, మా హిందువులే చంపారు అని అతను అంటున్నాడంటే ఇప్పుడు క్రైస్తవులైన అందరూ ఆలోచించాలి. సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు. క్రైస్తవులంగానే బ్రతుకుతారు, ఒకడంటే ఒకడికి పడదు. ఇప్పుడైనా కొంత సిగ్గు తెచ్చుకొని దాని గురించి ఇకనైనా కొంత ఆలోచన చేసి ముందుకెళ్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సమస్తల పేరిట, సిద్ధాంతాల పేరిట, కులాల పేరిట రాత్రి మా మాయగారు అవుతారు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కాపుల సంఘం ఉందట, క్రైస్తవులకే కాపుల సంఘం అంట. మరి నేను అన్నాను మరి ఆ దేవుని సంఘం కాదైతే కాపుల సంఘం, మరి కాపులకి సంఘం అయితే దానికి ఎవరు దేవుడు? ఎంత దారుణం! కులానికి ఒక సంఘం, గ్రామానికి 10 సిద్ధాంతాలు. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు క్రైస్తవులు ఉన్నన్ని రోజులు ఇటువంటి దుర్భరమైన పరిస్థితిని అనుభవించే పరిస్థితి ఉంటుంది. హైందవులందరూ ఇంత మూర్ఖులుగా ఉన్నారా? మరి అంత మూర్ఖులుగా లేని వారు చాలా మంది కనబడుతున్నారు కదా. మరి ఇప్పుడు హైందవులందరూ మా వాళ్ళే చేశారు, హిందువులే చేశారు అతను అంటున్నాడు. ఇప్పుడు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కానీ నిజంగా హిందువులే చంపేసి ఉంటే ఇప్పుడు దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని మేము ఏ రకంగా జీర్ణించుకోవాలి? ఇప్పుడు హిందువులే చంపేసి ఉంటే దాన్ని ఏ రకంగా జీర్ణించుకోవాలి? మరి ఇరుగు పొరుగు వారు బోలెడు మంది హిందువులు ఉన్నారు కదా. ఇప్పుడు మేము వాళ్ళ మీద పగబట్టుకొని ఉండాలా? వాళ్ళని మేము ఏమైనా వేరే మనసులో ఉంచుకొని ఉండాలా? ఉగ్రవాదాన్ని నూరిపోసినట్టుగా నూరిపోస్తున్నారు అంటారు. మనుషులను చంపడానికి, మనుషులను హింసించడానికి, మనుషులను బెదిరించడానికి ఒక ట్రైనింగ్ని ఇచ్చేటటువంటి పరిస్థితిని కనబడుతుంది ఈరోజు సొసైటీలో. ఏమండి, సిగ్గు రావాలి, ఇప్పటికైనా కొంచెం బుద్ధి రావాలి. ఎవరికి అనుకుంటున్నారు? ఈ మతోన్మాద బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా సిగ్గు రావాలి. ఇదే మర్డర్ మీ అన్నయ్యకో, మీ తమ్ముడికో, మీ మామకో జరుగుంటే
మేము ఆ రకంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఇదే మర్డరు మీ అన్నకో, మీ మామకో జరిగి ఉన్నప్పుడు మేమే చంపాము, మా వాళ్ళే చంపాము అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోగలరా? ఎంత గొడవ పెడతారు? ఎంత రాద్ధాంతం చేస్తారు? ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? ఇది రైట్ కాదు వాస్తవానికి. అందుకే మనిషికి మతం కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. ఒకరికి కనికరించే గుణం, ఒకరికి ప్రేమించే గుణం, ఒకరి మీద దయ చూపే గుణం, ఒకరికి సహాయం చేసే గుణం, ఇది ప్రాముఖ్యం. మత పిచ్చితో ఇటువంటి దారుణ హోమాలను సృష్టించడం అనేది ఇది ఇక భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ. ఒకసారి దీని గురించి ఆలోచించాలి అని ఆశపడుతున్నాను. మేమంతా చేసామని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు, మానవత్వం కలిగి ఇంత దారుణమైన మాట అనడం ఇది తప్పు అని దాన్ని బట్టి ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారా? ఇక అది మీ విజ్ఞతకి వదులుతున్నా. దారుణాలను చేయాలని నూరు పోస్తున్నటువంటి వ్యక్తులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ స్వతంత్ర భారతదేశంలో మత స్వేచ్ఛ కలిగి సర్వమతం కలిసి ఉండేటటువంటి హక్కులు ఉన్నా కూడా సెక్యులర్ కంట్రీని, సెక్యులరిజం అంటేనే నచ్చని గిట్టని ప్రజలు ఉన్నటువంటి ప్రజల మధ్య ఉంటూ ఉన్నాం. కానీ సెక్యులరిజాన్ని ఇంట్రెస్ట్ చూపని రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్న వాడే దేశద్రోహి అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి దారుణాలు సొసైటీలో జరుగుతున్నప్పుడు దానిని పురికొల్పి అంటే ఉసిగొల్పి ఆ రకంగా చేసేటటువంటి మాటలను మాట్లాడుతున్న వారు ఇప్పటికైనా కొంత ఆలోచన చేసి సమాజంలో మా వల్ల దారుణాలు జరుగుతున్నాయి, అది ఎన్నడూ కూడా మంచిది కాదని ఆలోచన చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తే